పాపం చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. ఇది చిన్నదే కాదని పాపాన్ని చిన్న చూపు చూడొద్దు. యేసయ్య గారు అంటూ ఉండేవారండి, ఓ పెద్ద తాడి చెట్టు ఉండేదంట. గాలి వానలో ఒకరోజు ఒక మర్రి విత్తనం వచ్చిందంట. వచ్చి ఆ గాలి వానలో అట్లా ఇబ్బంది పడుతూ వచ్చి ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం అడిగిందంట. తాడి చెట్టు కొంచెం నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వవా అని అడిగితే అప్పుడు అది అనుకున్నదంట, ఇదెంత, దీని బతికెంత అని, సర్లే ఉండిపో అనిందంట. గాలివాన ఆగిన తర్వాత వెళ్ళిపోతానంటే సరే ఉండిపోమంటే అక్కడ ఉండిపోయిందంట. ఒక 2 రోజుల తర్వాత అది వేరు పారి మొలకెత్తడం ప్రారంభించింది. అప్పుడు ఆ తాడి చెట్టు అంటదంట, వెళ్తానన్నావుగా బ్రో, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు ఏంటి అంటే, వెళ్తానులే బ్రో, నేనెంత నా బతికి ఎంత అంటే, సర్లే ఇదెంత